వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ క్రోధీనామ సంవత్సరములో నూతన తెలుగు సంవత్సరములో ఈ ఉగాది పండుగ నుంచి 2025లో రాబోయేటువంటి ఉగాది పండుగ వరకు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చాంద్రమానాన్ని అనుసరించి విశాఖ నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి వృశ్చిక మాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ శ్రీ క్రోధీనామ సంవత్సర వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా చెప్పడం జరిగింది. ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు మే 1 నుంచి 7వ భావంలోనికి ఆయన తన సంచారాన్ని కొనసాగిస్తాడు వృషభ రాశిలోకి. ఈ వృశ్చిక రాశి వారికి 7వ భావంలో గురు సంచారం ఎక్కువ శుభఫలితాలను ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. ఈ సప్తమ భావంలోకి సంచారాన్ని కొనసాగించినటువంటి గురువు వక్రించి 6వ భావమైనటువంటి మేషరాశిని చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఆయన వక్రాన్ని తొలగించుకుని మళ్ళీ 7వ భావంలోనికి వెళ్తాడు. ఈ రకంగా 7వ భావంలోకి వెళ్ళడం, తిరిగి 6వ భావం వైపు చూడడం, ఇలా 7, 6 భావాల వైపు గురువు యొక్క ప్రభావం ఉండడం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం 60% గురుబలం ఉంటుందని చెప్పవచ్చు. ఈ గురుబలం ఏ రకంగా ఉంటుంది? వీరి మాటకు విలువ పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు. కుటుంబంలో ఒక రకమైన ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. వీరి ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో వీరికి అనుకూల వాతావరణం ఈ గురువు అనుకూలమైన సందర్భాల్లో కనిపిస్తుంది. ఆ రకంగా ఆర్థికంగా, సమాజంలో గుర్తింపు పరంగా, ఆలోచనల పరంగా, కుటుంబ పరంగా వీరికి శుభ ఫలితాలు రావడానికి 60% ఈ గురుబలం కలిగి ఉంటుంది. ఈ తృతీయ చతుర్థ భావాధిపతి అయినటువంటి శని భగవానుడు 4వ భావంలో ఇప్పుడు అర్ధాష్టమంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈయన జూన్ మాసం తర్వాత వక్రించి తృతీయం వైపు తన దృష్టిని సారిస్తాడు. 3వ భావం వైపు శని దృష్టిని సారించినప్పుడు శని భగవానుడు ఎక్కువ శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. అంటే వ్యవసాయ రంగంలో కానీ, జన సహకారం కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, కుటుంబంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా శని భగవానుడు కూడా 50% అనుకూలతను ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా 50% శని అనుకూలతను, గురువు 60% అనుకూలతను ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఇస్తున్నారు. ఇక లాభంలో అనగా కన్యారాశిలో సంచరించేటువంటి కేతువు వల్ల 100% శుభ ఫలితాలు రావడానికి కన్యారాశి వారికి అవకాశం ఉంది. ముఖ్యంగా నిరాడంబరంగానే వీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగానే అనుకున్న పనులన్నీ కూడా వీరు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకున్న పనులు కొన్ని ఏమాత్రం శ్రమ లేకుండా మంచి ఫలితాలని, విజయాలని, లాభాలని ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భగవంతుని ఆశీస్సులతో వీరు చాలా ఫలితాలని సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారి వీరి దగ్గరకు వచ్చి స్నేహ హస్తాన్ని చాసేటువంటి పరిస్థితి వీరికి ఏర్పడుతుంది. ఈ రకంగా కేతువు 100% శుభ ఫలితాలని లాభభావంలో 11వ భావంలో ఈ వృశ్చిక రాశి వారికి అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. మరి ఈ వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు షష్ఠాధిపతి అయినటువంటి కుజుడు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజుడు 2024 జూన్ 2వ తేదీ నుండి జూలై 15 వరకు కూడా 6వ భావమైనటువంటి మేషరాశిలో సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను పొందగలుగుతారు. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది, వాహన లాభం ఏర్పడుతుంది. భూముల నుంచి కూడా వీరికి అనుకూల ఫలితాలు రావడానికి, లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఈ రకంగా కుజుడు 30% శుభ ఫలితాలని వృశ్చిక రాశి వారికి సంవత్సరం అందిస్తాడు. మరి గ్రహరాజు మరియు దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో 2024 మే 15 నుంచి కంప్లీట్గా ఆయన మేషరాశిలోనే సంచారం కొనసాగడం వల్ల 6వ భావమైనటువంటి ఈ మేషరాశిలోకి ఆయన రావడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అభినందనలతో లాభాలను పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలను అందుకోగలుగుతారు. 2024 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు దశమ లాభభావాల్లో ఈ రవి
అనగా సింహ కన్యా రాశిలో సంచరించడం వల్ల అధికారుల యొక్క అభినందనలతో, అధికారుల యొక్క సహాయంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన అవకాశాలను అందుకుంటారు. అలాగే 2025 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా తృతీయ భావమైనటువంటి మకర రాశిలోనికి రవి సంచారం కొనసాగడం వల్ల అధికారుల సహాయాన్ని పుష్కలంగా అందుకోగలుగుతారు. ఈ రకంగా సూర్య భగవానుడు 60% శుభ ఫలితాలని, అధికారుల యొక్క అనుకూలతను, అభివృద్ధిని, ఆదాయాన్ని, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని ఈ వృశ్చిక రాశి వారికి అందించేటువంటి అవకాశం ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో లభిస్తుంది. అయితే పంచమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నటువంటి రాహువు మాత్రం పూర్తిగా ప్రతికూల ఫలితాలని, కొన్ని వీరి ఆలోచనలను అనుకున్నట్లుగా పూర్తి చేయకపోవడం, సంతానం విషయంలో కొన్ని సందర్భాల్లో వీరు అసంతృప్తికి గురి కావడం, కొన్ని ఆలోచనలు ఏవి కూడా కలిసి రాకుండా ఇబ్బందికరంగా మారేటువంటి సందర్భాలు ఈ రాహువు, పంచమ రాహు దోషం వల్ల వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి శ్రీక్రోధి నామ సంవత్సరంలో, ఈ నూతన తెలుగు సంవత్సరంలో వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా పంచమ రాహు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిత్య కుంకుమాది పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించాలి. ఎర్రటి పళ్ళను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి. శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవాలి. అలాగే అర్ధాష్టమ శని, తృతీయ శని అటు ఇటుగా తిరుగుతున్నటువంటి ఈ సంవత్సరంలో శని ఇచ్చేటువంటి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం రోజు వెళ్ళి తమలపాకుల పూజను నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. ఇక జన్మరాశ్యాధిపతి, షష్టాధిపతి అయినటువంటి కుజగ్రహం దోషం నుంచి బయటపడడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం నిర్వర్తించండి. లేకపోతే స్వయంగా సుబ్రహ్మణ్య స్వామికి మీరే అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి. ఎర్రటి పళ్ళను నైవేద్యంగా పెట్టండి. ఎర్రటి పూలను స్వామివారికి అలంకరించండి. ఎర్ర కందిపప్పు 1 కేజీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. వీలైనప్పుడు కూడా గురుబలాన్ని పెంచుకోవడం కోసం, మరింతగా గురుబలాన్ని సంపాదించుకోవడం కోసం మీరు సిద్ధి సాయినాథుని గురువారం రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ దర్శించుకుని నమస్కరించుకోండి. 3 పసుపు వర్ణపు అరటిపళ్ళను ఆయన పాదాల దగ్గర ఉంచి అర్చన కానీ, అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించుకోండి. ఈ రకంగా పరిహారాలు పాటించడం వల్ల శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ వృశ్చిక రాశి వారు చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.